ఆలేరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ అధ్యక్షతన యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ 4 నెలలుగా వేతనాలు ఇవ్వక అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బందికి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, అలాగే పెండింగ్ లో ఉన్న జీతాలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆలేరు సిహెచ్సిలో 30 పడకల ఆసుపత్రికి సరిపడా సిబ్బందిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుభాష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి రఫీముద్దీన్, కోశాధికారి భిక్షపతి, వైస్ ప్రెసిడెంట్ గిరిబాబు, నరసింగారావు, హరినాయక్, స్వరూప, సత్యనారాయణ, సత్తమ్మ, ఉదయ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీగా సుభాష్ అన్న గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రఫీ గారు, రాష్ట్ర ట్రెజరర్గా భిక్షపతన్న గారు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా గిరి గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వామి గారు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో అవుట్సోర్సింగ్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మిక ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. వారి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, ప్రభుత్వం ఇస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు 15,600 ప్రభుత్వం ఇస్తుంది, కానీ కార్మికులకు మాత్రము 10,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వారికి జీతాలు ప్రభుత్వం ఇస్తున్న ప్రతి రూపాయి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈరోజు ప్రభుత్వాన్ని, ఆ కాంట్రాక్టర్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శానిటేషన్ ఉద్యోగులకు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్లు పిఎఫ్ సరిగ్గా కట్టడం లేదు, ఈఎస్ఐ సరిగ్గా కట్టడం లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా చాలా చోట్ల ఇలాంటి సమస్యలపై ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. గత 4 నెలల నుండి జీతాలు లేవు. చిన్న ఉద్యోగులు, తక్కువ జీతంతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు నెల జీతాలు ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎలా పోషించుకుంటారు? అందుకని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులందరం కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్టుగా అవుట్సోర్సింగ్, శానిటేషన్, సెక్యూరిటీ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా కనీస వేతనం ఈరోజు 15,600 మాత్రమే ఉంది. 26,000 కనీస వేతనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 15,000 జీతంతో ఈ రోజులలో బతికేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం పెండింగ్ జీతాలన్నీ కూడా విడుదల చేయాలి. ఈ ఉద్యోగులందరికీ ఇక్కడ పని భారం ఉన్నది. 30 పడకల హాస్పిటల్కు 7 మంది కార్మికులే పనిచేస్తున్నారు. ఆ 30 పడకల హాస్పిటల్కు సరిపడేటువంటి ఉద్యోగులను ఇవ్వాలా. అదేవిధంగా సెక్యూరిటీ పెంచాలి, శానిటేషన్ ఉద్యోగులను పెంచాలా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, కార్మికులకు కూడా జీతాలు సరిగి ఇవ్వాలా. వారికి కూడా ఉద్యోగుల సంఖ్య పెంచి ఇక్కడ పనికి సరిపడే కార్మికులను ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.